యేసయ్య ఎవరో చూడాలని ఆశతో వచ్చాడండి. చెట్టు ఎక్కాడు. చెట్టు కొమ్మ చాటు నుండి యేసయ్యని చూస్తున్నాడు. తనలో ఉన్న ఆసక్తిని యేసు ప్రభు చూశాడు. చూసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఏంటో ఉండాలనుకుంటాను అని చెప్పగానే త్వరగా దిగిపోయాడు. యేసయ్యను సంతోషంగా తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. మొదట యేసయ్యను తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. తర్వాత యేసయ్యను తన హృదయంలోకి చేర్చుకున్నాడు. ఎవరైనా జక్కయ్య. ఒకప్పుడు ఆయనకు పాపి అన్న ముద్ర వేయబడింది. పాపి అయిన జక్కయ్య, పాపి అయిన మనుషుడు, సొంతం వసూలు చేసేవాడు, అన్యాయంగా నీచంగా బ్రతికేవాడు, కఠిన హృదయం కలిగిన వాడు. ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడో తన బ్రతుకు మొత్తం మారిపోయింది. పరిస్థితులు మార్చే క్రిస్మస్ మనం జరుపుకుంటే అది మన జీవితానికి ఆశీర్వాదం. ఆ క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే యేసయ్యను మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడు. నీ భర్త మారుతాడు.